హాయ్ వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను సొరకాయ హల్వా అండి. సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. చూసారు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికి మనం కావాల్సింది ఇదిగోనండి, ఆనగైతే ఒక చెక్క తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా తొక్క తీయేసండి, లోపలిది అది కూడా తీసేయాలి. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగోనండి, తొక్క తీయేసాను కదండి, దాని లోపల ఉన్న గుజ్జు కూడా తీయేసాను. అది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి. ఇలా తీసుకోవాలండి, తురుము తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ తురుము చూసారా ఎలా వచ్చిందని, ఈ విధంగా తీసుకోవాలండి మనం. దానికి కావాల్సిన జీడిపప్పు, పుచ్చపప్పు, కిస్మిస్నండి. ఒక మూకుడు తీసుకున్నాను, దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కొంచెం వీటెక్కిన తర్వాత మనం తీసుకున్నవి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి దీంట్లోని. జీడిపప్పు, పుచ్చపప్పు, కిస్మిస్నండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసేసుకుందాము. దీంట్లో ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ 3 రకాలు తీసుకున్నాను. చూసారా, ఓ ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇవి తీయేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. మూడు కలిపి వేయించేసుకున్నానండి. ఇదిగోండి, దీంట్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇది వీటెక్కిన తర్వాత మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి. సొరకాయది వేసుకుని బాగా తిప్పుకోవాలండి, బాగా మగ్గనివ్వాలి. ఇలా తిప్పుకుంటూ మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఈ విధంగా మగ్గింది కదండి. దీంట్లో 1 కప్పు పాలు తీసుకుంటున్నానండి, పచ్చిపాలండి. పచ్చిపాలు 1 కప్పు తీసుకున్నాను. నాకు ఆ ముక్కకి ఆ కప్పు పాలు సరిపోతాయండి. దీంట్లో ఆ కప్పు పాలు సరిపోతాయండి. చిక్కని పాలు తీసుకోవాలండి. ఒకవేళ చిక్కగా లేవో అనుకుంటే 2 కప్పులు తీసుకోవచ్చు, కానీ ఉడికిదానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. చిక్కడి పాలు అయితే 1 కప్పు పాలు అయితే సరిపోతాయండి. ఇలా ఉడికించుకోవాలి తిప్పుకుంటూ. ఇదిగోండి, ఇలా దగ్గరికి వచ్చింది కదండి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత 1/2 బౌల్ పంచదార తీసుకుంటున్నానండి నేను. మీకు షుగర్ ఇంకా ఎక్కువ తీపి కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తీపి తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదండి. నేనైతే సమానంగా వేసాను, 1/2 కప్ వేసాను. షుగర్ వేసిన తర్వాత ఇంకా లూజ్ అవుతుందండి. అది మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు అలా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారా, ఈ విధంగా వచ్చింది కదండి. దీంట్లో నేను ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నానండి. గ్రీన్ కలర్ కొంచెం వేసాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుందండి చూడగానే లుకింగ్. దానికోసం ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఉపయోగించానండి. వేసిన తర్వాత బాగా తిప్పాలి. ఇదిగోండి, చాలా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇంకా అయిపోయినట్టే మనకి. మనం వేయించి పెట్టుకున్నాం కదండి పుచ్చిపప్పు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నానండి. అది బాగా తిప్పుకోవాలి వేసిన తర్వాత. ఇదిగోండి, ఈ విధంగా తిప్పుకోవాలి. అయిగోండి, అవి కూడా వేసాను కదండి పుచ్చిపప్పు, అవి కూడా వేసుకుని తిప్పుకోవాలి. అయిపోయిందండి మనకి ఇంకా ఈ స్వీటు. చాలా త్వరగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.